అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో అలాగే మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి ఇందులో లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి గమనించగలరు సో బేసిక్గా కొంచెం లేట్ అయింది ఐ నో వీడియో వచ్చిన వెంటనే చేయలేదు బట్ వీడియో చూసిన తర్వాత నాకు ఒకటే అర్థమైంది అదేంటంటే ఇంకా హాలీవుడ్ జాతిని అని టైటిల్లో తమ్నైల్ మీద పెట్టాను కదా సో అదే ఫీలింగ్ వచ్చిందనమాట లిటరల్లీ సీరియస్లీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ అనుకుంటున్నారో వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ ప్లాన్ చేశారో ఆ ప్యారలల్ యూనివర్స్ అదంతా కూడా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అది నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పా వాళ్ళిద్దరు స్టోరీ ఫైనల్ అయింది ఆల్మోస్ట్ బట్ యూనో 90% అయితే క్లారిటీ ఉంది మనకి బట్ ఆ 10% అనేది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు అంటే ప్యారలల్ యూనివర్స్ అనేది కన్ఫర్మే కాకపోతే ఏంటంటే మరి దాన్ని ఎట్లా లింకప్ చేస్తారు ఏంటనేది మనకు మ్యాక్సిమం ఐడియా లేదు ఇన్ఫ్యాక్ట్ మీరు రీసెంట్గా వాళ్ళ పోస్టర్ ఒకటి రిలీజ్ అయింది అది కూడా చూసినట్టయితే స్పేస్ పోస్టర్ చూపించారు మనకి స్పేస్ పోస్టర్ ఎందుకు చూపించారు అంటే బికాస్ ఇదంతా కూడా ప్యారలల్ యూనివర్స్ స్పేసు ఇంటర్ డైమెన్షన్స్ వీటి చుట్టూ తిరిగే కైండ్ ఆఫ్ హై లెవెల్ ఎమోషన్స్ని కలిగి ఉన్న సినిమా అనమాట అది మ్యాటర్ సో సినిమాలో మళ్ళీ చాలా హార్డ్ హీటింగ్ ఎమోషన్స్ ఉంటాయని ఇన్సైడ్ ఇన్ఫో చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉందని కూడా ఇన్సైడ్ ఇన్ఫో కాకపోతే ఏంటంటే ఇనీషియల్గా ఈ సినిమాకి ఏంటంటే కొంచెం భారీ బడ్జెట్ అవుతుంది కాబట్టి అరౌండ్ 600 కోట్ల బడ్జెట్ అవుతుంది కాబట్టి ఈ సినిమా కోసం వాళ్ళు రెండు వేరు ఇండస్ట్రీస్ నుంచి 2 స్టార్స్ని తీసుకుందామని ఎక్స్పెక్ట్ చేశారనమాట ఒకటి హిందీ నుంచి సల్మాన్ ఖాన్ని ఇంకొకటి తమిళ నుంచి ఇద్దరు రజనీకాంత్ గారిని కానీ లేదంటే కమల్ హాసన్ గారిని కానీ తీసుకుందాం అనుకున్నారు బట్ ఇంకా ఆ స్టోరీ అనేది ఇప్పుడు అల్లు అర్జున్ గారి కోసం మారింది కొంచెం అంటే ఇప్పుడు 2 క్యారెక్టర్స్ కాదు అల్లు అర్జున్ గారి డ్యూయల్ రోల్ ఇద్దరు బ్రదర్స్ క్యారెక్టర్ మరి ఆ బ్రదర్స్ ఎలా ఒకటేసారి 2 డైమెన్షన్స్లో అంటే 2 వేరు యూనివర్సుల్లో పుడతారా లేదంటే ఏంటి అనేది మనకి ఐడియా లేదు మ్యాక్సిమం ఇలాగే అవ్వచ్చేమోలేండి సంహోం సో అలా జరిగిన తర్వాత నుంచి ఇంకా తర్వాత చాలా రకాల కనెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట ఇద్దరికి కూడా అల్లు అర్జున్ గారి డ్యూయల్ రోల్ అక్కడొకటి ఇక్కడొకటి అండ్ రెండింటికి వేరియేషన్స్ ఉంటాయి అంటే క్యారెక్టర్ లుక్స్ కావచ్చు లేదంటే లాంగ్వేజ్ కావచ్చు అంటే లాంగ్వేజ్ అంటే తెలుగే ఉంటుందండి స్లాంగ్ నేను అనేది సో స్లాంగ్ మారుతూ ఉండొచ్చు అండ్ యూనో సిచ్యువేషన్స్ మొత్తం అంతా కూడా మారచ్చు అండ్ సైఫై వరల్డ్ లాంటిది కూడా ఏదో క్రియేట్ చేస్తున్నారని అయితే ఇన్సైడ్ టాక్ అండ్ వీళ్ళు ఇప్పుడు టైఅప్ అయింది కూడా చాలా పెద్ద విఎఫ్ఎక్స్ స్టూడియోతో టైఅప్ అయ్యారు అండ్ ఇప్పుడు 600 కోట్ల బడ్జెట్ కేవలం అల్లు అర్జున్ గారి మీద పెడుతున్నారు ఎందుకు అల్లు అర్జున్ గారు 2 ఇండస్ట్రీలకి కూడా టాప్ హీరో లెక్కే కదా ఇప్పుడు మన దగ్గర టాప్ హీరోనే హిందీలోని టాప్ హీరోనే ఆయన పుష్ప 2 830 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసింది అసలు హిందీలో 500 కోట్లు నెట్ కొడితేనే గొప్ప అనుకునే స్టేజ్ ఉంది అలాంటి స్టేజ్లో ఒక సినిమా 600 కోట్లు దాటింది అది స్త్రీ 2 అమ్మ బాబోయ్ 600 కోట్లు కొట్టిందా ఈ సినిమాని ఏ సినిమా కొడుతుంది అని అనుకుంటున్న టైంలో అందరూ కూడా వచ్చాడు పుష్పరాజ్ 830 కోట్ల నెట్ హిందీలో సో 2 ఇండస్ట్రీల టాప్ యాక్టర్ ఆయన ఇప్పుడు సో ఇంకేముంది వాళ్ళకి కావాల్సింది ఏంటి 2 వేరు ఇండస్ట్రీస్ నుంచి టాప్ యాక్టర్ కావాలి అదే జరిగింది ఇక్కడ 2 వేరు ఇండస్ట్రీస్ నుంచి టాప్ యాక్టర్ వచ్చేసారు అందుకని ఇంకా అల్లు అర్జున్ గారి మీద మొత్తం సినిమా అంతా కూడా వెళ్ళబోతుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే సన్ పిక్చర్స్ వాళ్ళకి ఆబ్వియస్లీ తమిళనాడులో మంచి మార్కెటే ఉంది వాళ్ళు ఒక సినిమా తీస్తున్నారు అంటే డెఫినెట్గా దానికి మంచి కలెక్షన్స్ ఉంటాయి అండ్ అక్కడ ఎలా ప్రమోట్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఐడియా ఉంది కంప్లీట్గా సో డెఫినెట్గా ఇంకా ఆబ్వియస్లీ ఫెంటాస్టిక్గా ప్రమోట్ చేసుకుంటారు సో తమిళనాడులో కూడా మంచి మార్కెట్ ఉంటుంది ఇంకా నాకు తెలిసి అల్లు అర్జున్ గారిని ఎలా చూడాలనుకుంటున్నారో మలయాళం ఫ్యాన్స్ అంటే కేరళ ఫ్యాన్స్ అలా ఈ సినిమాలో చూస్తారు కాబట్టి డెఫినెట్గా అక్కడ కూడా బ్లాక్ బాస్టరే ఎందుకంటే ఆయన్ని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు అక్కడ ఇన్ఫ్యాక్ట్ పుష్ప 2కి ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు బట్ తక్కువ వచ్చింది కేరళలో అంటే అది కొంచెం మరీ మాస్ వైపు ఉన్న క్యారెక్టర్ కదా అది మేబీ ఎక్కలేదేమో లేదంటే పాత పసిల్ గారిని కొంచెం ఓవర్ డామినేట్ చేసినట్టు ఉండడం కూడా అక్కడ వాళ్ళకి నచ్చలేదేమో ఏదో జరిగింది మొత్తానికైతే మాత్రం అక్కడ ఎక్స్పెక్ట్ చేసినంతగా ఆడలేదు కానీ నేను రీసెంట్గా ఒక రీల్ చూసాను ఆ రీల్లో
మలయాళం యాక్టర్స్‌కి సంబంధించిన ఒక 8 ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయి. అంటే ఏదో థియేటర్ బయట పెద్ద బాక్సెస్ లాగా ఉంటాయి కదా! ఎల్ఈడీ బాక్సెస్ లాగా. 8 మంది యాక్టర్స్‌వి డిస్‌ప్లేలున్నాయక్కడ. సో, అక్కడ చాలా మంది యాక్టర్స్ అయితే ఉన్నారు. అండ్ ఆ రీల్ పెట్టింది ఎందుకు యాక్చువల్‌గా వాళ్ళు పెట్టింది 'ప్రేమలు' సినిమా ఉన్నాడు కదా! సాయి సచిన్ ఎవరో. ఆయన క్యారెక్టర్ ఆయన ఫోటో ఉందన్నమాట అందులో. ఈయన పెట్టారు ఏందన్నట్టుగా ఒక రీల్ పెట్టారు. కానీ ట్విస్ట్ ఏంటంటే 7 మలయాళం యాక్టర్స్ ఉంటే 8దో ఫ్రేమ్ అల్లు అర్జున్ గారు ఉన్నారక్కడ. సో, అంత పాపులారిటీ ఉంది. సో, అక్కడ కూడా గట్టిగా కొడతది. కర్ణాటకలో బాగా కొట్టే స్కోప్ ఉంది. కాపోతే ఈ సినిమా ఇప్పుడప్పుడే కాదు 2027లోనే రిలీజు. అదైతే కన్ఫర్మ్. ఇంకా షూటింగ్ అనేది స్టార్ట్ అవ్వడానికి టైం పడతది. ఆ తర్వాత అబ్బో! వీఎఫ్ఎక్స్‌కే అరౌండ్ ఒక 1 ఇయర్ దాకా 1 ఇయర్ కాదులెండి. ఒక 9-10 మంత్స్ పట్టినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత భారీ లెవెల్ వర్క్ అయితే ఉంటది ఈ సినిమాకి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఆ వీఎఫ్ఎక్స్ టీమ్ ఎవరైతే అంటే మెయిన్ లీడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కదా! స్టోరీ విన్నప్పుడు వాళ్ళకందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇలాంటి కైండ్ ఆఫ్ డ్రామాని వాళ్ళెప్పుడు కూడా వినలేదు, చూడలేదని చెప్పి. ఎందుకంటే హాలీవుడ్ వాళ్ళకి వాళ్ళ సినిమాల్లోనే డ్రామా ఉంటది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళలో కొంతమంది ఆ వీఎఫ్ఎక్స్ ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో, వాళ్ళలో కొంతమంది 'అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్'కి వర్క్ చేసిన వాళ్ళున్నారు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలకే చేసిన వాళ్ళున్నారు. సో, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేస్తున్నారు ఆబ్వియస్‌లీ. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళందరూ గూడా ఇంతకుముందు చాలా కైండ్ ఆఫ్ డ్రామా ఓరియెంటెడ్ సినిమాలు చూసారు. హై లెవెల్ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమాలు చూసారు. బట్ ఇది చాలా డిఫరెంట్ వాళ్ళకి. సో, చాలా గట్టిగా గనక ప్లాన్ చేసుకున్నట్టయితే చాలా హ్యూజ్ లెవెల్‌లో కొడతది. అండ్ హాలీవుడ్‌లో కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తారనుకుంటున్నాను నేను దీని రిలీజ్‌ని. అండ్ అలా చూసుకుంటే ఇది ఇంకా భారీ స్థాయిలో కొడతదింకా. అండ్ ఇండియాలో డెఫినిట్‌గా చాలా హ్యూజ్ లెవెల్ కలెక్షన్స్ ఉంటాయి. ఖచ్చితంగా చెప్తున్నా. హిందీ నుంచి మినిమమ్ టు మినిమమ్ ఈ సినిమాకి 500,00,00,000 నెట్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. దానికి చాలా ఫ్యాక్టర్స్ కారణమవుతాయి. ఒకటి 'అల్లు అర్జున్' గారు, 2 'పుష్ప 2'. ఆబ్వియస్‌లీ 'అల్లు అర్జున్' గారికున్న మార్కెట్, ఆ బ్రాండ్ వాల్యూ, ఆ 'పుష్ప 2' ఇచ్చిన హైప్ ఇదంతా కూడా ఆబ్వియస్‌లీ పీక్‌లో ఉంటది. సో, మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రెండోదేంటంటే 'అట్లీ' గారిది ఆఫ్టర్ 'జవాన్' మూవీ గదా! సో, అది కూడా చాలా పెద్ద స్కేల్‌లో వస్తున్న సినిమా. సో, చాలా బిగ్ ఏమంటారు రిస్క్ అనమాట యాక్చువల్‌గా ప్రొడ్యూసర్స్‌కి. బట్ దే హాడ్ ద కాన్ఫిడెన్స్ దట్ అల్లు అర్జున్ గారు ఉన్నారని. ఎందుకంటే అల్లు అర్జున్ గారి మీద ఇప్పుడు ఎలా ఉంటదంటే థియేట్రికల్ బిజినెస్ అరౌండ్ 400 క్రోర్స్ అబోవే జరుగుతదేమో నాకు తెలిసి ఈ సినిమాకి. అండ్ ఇంకా ఎక్కువే ఉంటదిలెండి నాకు తెలిసి 400 ఏం కర్మ ఇంకా చాలా ఎక్కువే ఉంటది. అండ్ ఇంకా ఓటీటీ అండ్ శాటిలైట్స్ అండ్ మ్యూజిక్ బిజినెస్ కూడా నాకు తెలిసి పీక్ లెవెల్‌లో జరుగుతది. అది కూడా నాకు తెలిసి అరౌండ్ ఒక 400-500 మధ్యలో జరగొచ్చు. సో, ఒక సీక్వెల్ గాకుండా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్‌కే నాకు తెలిసి అరౌండ్ దీనికి 900-1000 క్రోర్ మధ్యలో బిజినెస్ అయితే జరిగే ఛాన్స్ ఉందనిపిస్తుంది. సో, ఆబ్వియస్‌లీ వాళ్ళకి చాలా ఆన్ టేబుల్ ప్రాఫిట్‌లో ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా 1, 2 జోన్స్‌లో సరిగ్గా కలెక్షన్స్ రాకపోయినా వాళ్ళు ముందే సరే వెనక్కిస్తాం మాట్లాడుకున్నా వాళ్ళు ప్రాఫిట్‌లోనే ఉంటారు. వాళ్ళకి పెద్ద రిస్క్ ఏం లేదు. చాలా సేఫ్ జోన్ ఈ సినిమా అయితే మాత్రం. సో, ఇంకా అందుకని ఇంకా వాళ్ళైతే మాత్రం అంత అమౌంట్ పెట్టడానికైతే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో, 'అట్లీ' గారి నెక్స్ట్ మూవీ అంటే ఆబ్వియస్‌లీ అక్కడ కూడా ఎంతో కొంత హైప్ ఉంటది. ఎందుకంటే 'జవాన్' బేసిక్‌గా మన సైడ్ అదేంటది రెగ్యులర్ కమర్షియల్ ప్లాట్ సినిమా చాలా పాత సినిమాలు చూసినట్టే అనిపించింది అన్నట్టు అంటారు గానీ, ఇట్ ఈస్ న్యూ ఫర్ హిందీ సినిమా. హిందీ ఆడియన్స్‌కి అది చాలా డిఫరెంట్. అండ్ ఇంకోటేంటంటే ఒక సూపర్ స్టార్‌ని ఒక ఎక్స్‌ట్రార్డినరీ ఏమంటారు పాపులారిటీ ఉన్న స్టార్‌ని ఎలా చూపిచ్చాలో అలా చూపిచ్చాడాయన సినిమాలో. 'జవాన్' సినిమాలో. సో, దట్స్ ద బెస్ట్ పార్ట్ అనమాట. అక్కడ వాళ్ళకి అందుకే నచ్చింది. 'షారుఖ్ ఖాన్' గారిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూసారు. ఇప్పుడు 'అల్లు అర్జున్' గారిని కూడా అలాగే చూపిస్తారాయన. సో, అదొక క్లారిటీ ఉందనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఆహ్, ఈ హాలీవుడ్ లెవెల్ స్టఫ్ ఆఫ్ మూవీ గాబట్టి ఇది ఒక పార్ట్ వస్తదా? 2 పార్ట్‌లు వస్తదా? అని నాకు డౌటొస్తుంది నాకు. అంటే ఏమో అబ్బా! ఇప్పుడు నేనేమన్నానంటే ఓకే. వాళ్ళైతే సింగిల్ పార్ట్ మూవీ గాని దీన్ని తీద్దాం అనుకుంటున్నారు. బికాజ్ అందరూ డైరెక్టర్స్ కూడా 2 పార్ట్‌ల సినిమాల్ని హ్యాండిల్ చేయలేరు. ఓకే. సో, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు 'రాజమౌళి' గారు గూడా ఆయన హ్యాండిల్ చేయగలిగి కూడా ఆయన 'ఎస్ఎస్ఎంబీ 29ని' సింగిల్ పార్ట్ సినిమాగానే రిలీజ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యారు కదా! ఆయన. సో, అదే నేను అంటుంది ఏంటంటే ఇది వెళుతూ ఉన్న కొద్దీ ఏమన్నా 2 పార్ట్‌లు ఏమన్నా అవుతదా? మరీ టూ మచ్ డ్యూరేషన్ వచ్చి ఒక 4½ అవర్స్ ఆర్ 5 అవర్స్ డ్యూరేషన్ వస్తుంది అన్నట్టయితే అప్పుడు మేబీ దీన్ని 2 పార్ట్‌లుగా రిలీజ్ చేయొచ్చేమో గదా! సో, అలా అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, లెట్స్ సీ చూద్దాం మరింకా ఏమవుతదనేది. బట్ నాకైతే మాత్రం
చాలా హ్యూజ్ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెరిగిపోయాయి ఈ సినిమా మీద. దట్టు ఇంకోటేంటంటే, ఇంకా మనకి ఆ మెయిన్ క్యారెక్టర్ ఇంకొకరిని చూపించలేదు అనిరుద్‌ని. అనిరుద్ ఈస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. అల్లు అర్జున్, అట్లీ, అనిరుద్. సో, ముగ్గురు ఏలు. సో, ట్రిపుల్ ఏ ఈ సినిమా. టైటిల్ కూడా అదే పెట్టేస్తారేమో ట్రిపుల్ ఏ. లేదులెండి పెట్టరులెండి. ట్రిపుల్ ఆర్ లాగా ఉంటదప్పుడది. ఏమో పెట్టినా పెట్టేయొచ్చు గానీ, బట్ మాక్సిమం పెట్టరనుకుంటున్నాను నాకు తెలిసి. సో, ఏమో ఈ గ్యాలక్సీలుంటాయి గదా! వేరే యూనివర్స్ అని జెప్పి ఆండ్రోమేడా గ్యాలక్సీ ఒకదాన్నిని తర్వాత ఇంకోటేదో గ్యాలక్సీని పెట్టేసి, తర్వాత ఇంకోటేదో పేరు పెట్టేసి అలాగా మేబీ స్పేస్‌లో ఉన్న 3 వేరు వేరు పదాలను తీసుకొని ఆస్ట్రాయిడ్, ఆండ్రోమేడా గ్యాలక్సీ ఇవన్నీ ఏతోనేగా వస్తాయి. సో, అలాగే ఏదన్నా చూసుకొని మేబీ అలా పెట్టేసినా పెట్టేత్తారేమో. చెప్పలేం మనం. ఏమోలెండి వాళ్ళిష్టం అది. పెట్టినా బానే ఉంటది. పెట్టకపోతే వాళ్ళిష్టం. వాళ్ళు కొత్తగా ఏమైనా ట్రై చేసుకుంటే కొత్తగా ఆల్రెడీ పేరుండే ఉంటది కదా! డెఫినెట్‌గా. సో, అదనమాట సిట్యుయేషన్. అండ్ హాలీవుడ్ వాళ్ళకేంటంటే ఆల్రెడీ స్టోరీ తెలిసింది. ఆ వీఎఫ్ఎక్స్ టీమ్ వాళ్ళందరికీ కూడా. అది ఓకే అయితేనే కదా! వాళ్ళు వర్క్ చేయడానికి రెడీ అయ్యేది. వాళ్ళకి మెయిన్ సూటబుల్ అనిపించాలి కదా! వాళ్ళు చేయగలుగుతారా లేదా? వాళ్ళకి ఈ ఎలిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా ఉంటాయా లేదా? ఇవన్నీ ఉంటాయి కదా! సో, చాలా పెద్ద పెద్ద టీమ్స్‌తో వర్క్ ఉంది. సో, చాలా హ్యూజ్ లెవెల్. నాకు తెలిసి ఒక తమిళ్ ప్రొడ్యూసర్ నాకు తెలిసి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ సినిమాతో 1000,00,00,000 మార్క్‌ని, 1500,00,00,000 మార్క్‌ని టచ్ చేస్తారనిపిస్తుంది. మరి అంతకంటే ముందుకెళ్తదా అంటే అది డిపెండ్స్ మరింక. హిందీలో బాగా కొడతది, తెలుగులో బాగా కొడతది, తమిళ్‌లో బాగా కొడతది. అన్ని జోన్స్‌లో బానే కొడతది. బట్ ఎంతవరకు అనేది ఇంక వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. డెఫినెట్‌గా ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్‌తో వచ్చి కూడా చాలా గట్టిగా కొట్టే అవకాశాలైతే మాత్రం ఈ సినిమాకున్నాయి. తెలుగులో బీభత్సంగా ఉంటది. హిందీ అరాచకం. తమిళ్‌లో కూడా వీళ్ళు చేసే ప్రమోషన్స్‌ని బట్టి డిపెండ్స్. ఈ సన్ పిక్చర్స్ వాళ్ళు ఎలా తీసుకెళ్తారు ఏంటన్న దాన్ని బట్టి మ్యాటర్ అనమాట. బట్ ఒకటి వాళ్ళకి ఆబ్వియస్‌లీ కొంచెం ఎక్కువ రీచే ఉంటది కాబట్టి పర్లేదులెండి. సో, చూద్దాం గైస్. సో, నాకైతే మాత్రం అందులో ఏం లేదు బేసిక్‌గా. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఈ డైరెక్టరు, ఈ హీరో, ఈ ప్రొడ్యూసరు, ఈ వీఎఫ్ఎక్స్ టీములు వీళ్ళందరూ కూడా చేయబోతున్నారు. ఈయన ఈ టెక్నాలజీ వాడబోతున్నారు అని చెప్పి కొన్ని చూపించారు మనకి. లైక్ 'అవతార్' కోసం ఉపయోగించిన కైండ్ ఆఫ్ కెమెరాస్ వాటిని వాడబోతున్నారు అన్నట్టుగా చూపించారనమాట. అండ్ అల్లు అర్జున్ గారికి కూడా అది పెట్టి మరి ఒక షాట్ అయితే పెట్టారు. సో, నాకు తెలిసి అల్లు అర్జున్ గారికి సూపర్ పవర్స్ కూడా ఏమైనా ఉండొచ్చేమో. సో, సూపర్ హీరో కైండ్ ఆఫ్ సినిమా కూడా అయ్యుండొచ్చు. అంటే ఒక యూనివర్స్‌లో ఉన్న పర్సన్ నార్మల్, ఇంకొక యూనివర్స్‌లో ఉన్న పర్సన్ సూపర్ హీరో అలాగైనా అయ్యుండొచ్చు. సో, ఈ వ్యక్తికి కష్టం వస్తే ఆ సూపర్ హీరో వచ్చి సేవ్ చేయడం అట్లైనా జరగొచ్చు. కొంపతీసి ఇదేనా ఇటు స్క్రిప్ట్? ఏమో దగ్గర దగ్గరగా ఇలాగే అనిపిస్తుంది ఆలోచిస్తూ ఉంటే. ఏమోలెండి. ఎనీహౌ ఇలాగైతే మాత్రం చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటది. ఇది చాలా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ ఒకవేళ ఇది గనక వర్కౌట్ అయితే. అంటే అది అల్లు అర్జున్ గారిని చూపించే విధానం అండ్ ఆ యూనివర్స్ వీటన్నిటిని చూపించిన విధానాన్ని బట్టి నాకు తెలిసి బ్లాస్టింగ్ ఉంటది. సో, లెట్స్ సీ గైస్ చూద్దాం. సో, నాకైతే ఇదే అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తోందో, మీకనిపించిన థియరీ ఏంటి ఈ సినిమా స్టోరీకి సంబంధించి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మాత్రం అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బాయ్. మనం నెక్స్ట్ వీడియో. బాయ్.